ఆఫీస్ని ఆడాగా ఏర్పాటు చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇచ్చి మన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ జరుగుతున్నది. ఈరోజు ఒక సింగిల్ రోడ్ ఉన్నదాన్ని డబుల్ రోడ్గా మన మండలానికి వెళ్ళి దాదాపు ఆర్ఎంపీకి వెళ్ళి 136 కోట్ల 58 లక్షలు, అదేవిధంగా పంచాయతీరాజ్కి వెళ్ళి 253 కోట్లు, అదేవిధంగా మనకు ఈ గతంలో మరి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 69 జీవోగా నీళ్లు తేవడానికి ఆ రోజు ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడు గత ప్రభుత్వము దాన్ని అక్కడనే ఆపేస్తే ఈరోజు మళ్ళీ కూడా దాన్ని 69 జీవోని 14గా మార్చి 2945 కోట్లతో మనకు మన కొడంగల్కి నీళ్లు తేవడానికి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పారు. దానికి అనుగుణంగానే నిన్ననే 69 జీవోకు పరిపాలన అనుమతులు రావడం జరిగింది. దానిని తొందరగా అతి త్వరలో కూడా దాన్ని భూమి పూజ చేసి పనులు కూడా ప్రారంభిస్తారని తెలియజేస్తున్నాను. కాబట్టి మనమందరం కూడా సహకరించి ఎక్కడైనా రోడ్లు ఇల్లు పోతే కానీ లేకుంటే మనం భూమి ఇవ్వాల్సి కూడా అందరం కూడా మనకు, ఎందుకంటే మన ప్రాంతం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదో మనం అందరం కూడా సహకరించి భూములు ఇవ్వడం కానీ, ఇల్లు కోల్పోతే ఇల్లు ఇవ్వడం కానీ, మున్సిపాలిటీ చేయడం ఒకటి, రెండవది ముఖ్యంగా యువతకు స్టేడియం కేటాయించడం. దాంతోపాటు ఈ హెడ్ క్వార్టర్లో డిగ్రీ కళాశాల జనరల్ అంటే కామన్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి ఇవన్నీ కసరత్తు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటన్నిటిని మనం చూడబోతున్నాం. కాబట్టి ఈ యొక్క పనులకన్నిటికీ మనమంతా సహకరించి ముందుకు వెళ్ళే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ శాఖ నుంచి జీవో రావడం జరిగింది. దాంట్లో 253 కోట్లు కొడంగల్ కాన్స్టిట్యూన్సీ ప్రభుత్వం జీవో ఇస్తూ మంజూరు చేసింది. అందులో మొత్తం మండలానికి 47 కోట్లు శాంక్షన్ అయినాయి. అట్లాగే 2వ తారీఖు రోజు 3వ తారీఖు 2023 జీవో వచ్చింది. ఆర్ఎండ్బి శాఖ నుంచి 135 కోట్లు అందులో రావడం జరిగింది. అబ్దుల్కి దాదాపు 100 కోట్లు రావడం జరిగింది. ఇంతకుముందు కూడా చాలా వస్తాయి. భవిష్యత్తులో కూడా 69 జీవోలు కూడా 14 ఉద్యోగాలు తీసుకొని అవి కూడా 2940 కోట్లు